నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను మీ రూప. ఉదయం అయితే 5:30, 6 గంటలకి నిద్రలేస్తానండి. ఇంక అక్కడి నుంచి 8 గంటల వరకు పని చేస్తూనే ఉంటాను. ఏమాత్రం రెస్ట్ తీసుకున్నా సరే ఇంకా మంచి ఎండలో అయితే పడిపోతాము. మాకు మాత్రం పొద్దున్నే నిద్ర లేవగానే పక్షుల అరుపులే సుప్రభాతాలండి. వాటి అరుపులతోటి నిద్ర అయితే లేచి ఇంట్లో పనులైతే మొదలుపెడతాను. అలానే మాకు ఇంకొకటేంటంటే ఎండ రాకముందే ముగ్గయితే పెట్టేసుకోవాలి. కానీ ఈ వేసవి కాలంలో 6:30కే ఎండ బాగా వచ్చేస్తుందండి. చూసారు కదా! అప్పటికే టైం 6:30 అవుతుంది. అయినా సరే ఎండొచ్చింది. ఎండలో ముగ్గు పెట్టడం అంటే కొంచెం ఎటకారంగా చూస్తారు మా వాళ్ళు. ఎండ రాకముందే ముగ్గు పెడితేనే అందం పల్లెటూరులో. కానీ ఏం చేస్తాం, నేనైతే లేచినెంబటనే ముందు ఇల్లు, వాకిలి మొత్తం ఊడ్చుకున్న తర్వాతనే ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఇంటి ముందు ముగ్గు పెట్టేసినా సరే ఇల్లు, వాకిలి ఊడ్చుకొని మళ్ళీ ఇటే రావాలి కదా! సో, అందుకు ముందుగా అయితే మొత్తం ఊడ్చుకొనొచ్చి చివర్లో అయితే నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటాను. అందుకే కొంచెం ఆలస్యం అయ్యిద్ది. అయినా సరే ఇలా ఎండొచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది. మామూలుగా అయితే త్వరగానే అయిపోతుంది. అంటే ఇప్పుడు వేసవికాలం కదా! సూర్యుడు కొంచెం త్వరగా వచ్చేస్తన్నాడు మనల్ని పలకరించడానికి. చాలామంది నన్ను కామెంట్స్‌లో అడుగుతారు కదండీ! మీ వాకిలి చాలా బావుంటుంది సిస్టర్ అని. నాకు కూడా మా ఇంటికంటే మా వాకిలినే చాలా బాగా నచ్చుతుంది. అందుకేనండి ఎక్కువగా నా వీడియోస్ కూడా వాకిలితోనే మొదలుపెడతాను. మంచిగా ముగ్గు వేసి, పసుపు, కుంకుమ వేసి వీడియోస్ అయితే తీసి చూపిస్తుంటాను. నాకు ఇంటి ముందు ఇలా పసుపు, కుంకుమ వేసి ముగ్గు పెట్టినా, ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసినా ఇంటికేదో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నాకొక నమ్మకం. నాకు అందుకే ఎక్కువగా ఇలా పసుపు, కుంకుమ అది ముగ్గు పెట్టినప్పుడు వేసుకుంటాను. అలానే వారానికొకసారి ఇంట్లో సాంబ్రాణి ధూపం అయితే ఖచ్చితంగా వేస్తాను. అలానే ఇల్లంతా కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి. దేవుడికి దీపారాధన చేసుకుందామని, అంటే యూట్యూబ్ నాది ఫస్ట్ యానివర్సరీ అండి. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. సో, అందుకు ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను. చాలామందయితే నన్ను కామెంట్స్‌లో అయితే అడిగారండి, "సిస్టర్ మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందా? ఒక వీడియో చేసి పెట్టండి సిస్టర్ మీ యూట్యూబ్ జర్నీ గురించి. కొంచెం మాకు ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది కదా!" అని చాలామందయితే అడిగారు. అందుకని చెప్పి నేను ఫస్ట్ టైమ్ అయితే నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే వీడియో అయితే పెట్టానండి. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఫేస్ టు ఫేస్ వాయిస్ ఓవర్ అయితే ఏమీ ఇయ్యలేదండి. నా పని నేను చేసుకుంటూనే మీకైతే నేను నా జర్నీ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం వీడియోని చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతీదీ కూడా జెన్యూన్‌గా చెప్తాను. డబ్బుంటేనో, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటేనో, లేదంటే పలుకుబడి ఉంటేనే ధనవంతులు కారండి. చిన్న పల్లెటూరులో ఉన్నా సరే, మనసుకు సరిపోయినంత ప్రశాంతత, బతికడానికి కావాల్సినంత సంపాదన, పలకరించడానికి నలుగురు వ్యక్తులు, వీటన్నిటికంటే ముఖ్యంగా మనల్ని అర్థం చేసుకునే మన భాగస్వామి అంటే భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే వాళ్ళకంటే ధనవంతులు ఎవ్వరూ ఉండరండి. పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారంటే ఏదో డబ్బులు సంపాదించేయాలి ఎక్కువ అన్నంత ఉద్దేశం అయితే కాదు. ఈ మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళకి కొంచెం సపోర్ట్‌గా ఉండాలని ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, నేను కూడా అలానే స్టార్ట్ చేశానండి. కేవలం నా భర్తకి కొంచెం, అంటే తను సంపాదిస్తారు, వ్యవసాయం చేస్తాము. ఏదో నేను కూడా ఖాళీగా ఉండే బదులు ఇలా వీడియోస్ చేసి యూట్యూబ్‌లో పెడితే మనీ వస్తుందనైతే చూశాను. అలానే నేను చదువుకున్నాను. మా వారు చదువుకున్నారు. చదువుకొని కూడా ఎందుకు అంటే ఏమీ తెలియనట్టు ఇంట్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకోవడం. కొంచెం మనకి చదువుకున్నాం కదా! ఏదైనా సరే ఈజీగా, అంటే ఎడిటింగ్ కానివ్వండి, వాయిస్ ఓవర్ కానివ్వండి, ప్రతీదీ కూడా ఈజీగానే పెట్టేయవచ్చు. చదువుకోలేని వాళ్ళు చాలామంది సక్సెస్‌ఫుల్‌గా యూట్యూబ్‌నైతే రన్ చేస్తున్నారు. అలాంటిది చదువుకొని మూర్ఖుల్లాగా ఇంట్లో ఎందుకు ఉండిపోవాలి అనేది ఒక చిన్న థాట్ అయితే నాకొచ్చింది. ఇదే విషయం అయితే నేను మా వారికి కూడా చెప్పాను. కాకపోతే ఫస్ట్ అయితే తను, అంటే మాకు దొండ పందిరి ఉండేదిలెండి. వారానికొచ్చి 4, 5 సార్లు కాయలైతే కోసుకోవాలి. కూలి మనుషులైతే దొరకరు. దొండకాయలు కోయడానికి కొంచెం చేతులు మరకలంటేస్తాయి. సో, అందుకు కూలోళ్ళు రాక మేమే కోసుకునేవాళ్ళం. అలా కోసుకోవడం వలన టైం సరిపోయేది కాదు. సో, మా వారైతే ఇప్పుడు నీకు టైం కుదరదులే వద్దులే అనేసారు. అలానే ఒక 6 మంత్స్ అయితే అయిపోయింది. లాస్ట్ మేలో అయితే సడెన్‌గా అనుకోకుండా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు పెద్ద గాలివాన వచ్చి పందిరైతే మొత్తం కూడా పడిపోయింది. చాలా వరకు నిలబెట్టడానికి ప్రయత్నించాం కానీ కుదరలేదండి. ఇంకా అప్పటినుంచయితే ఇంటి దగ్గరే ఉంటున్నాను. అప్పుడే నేను మళ్ళీ మా వారినైతే ఇలా ఛానల్ స్టార్ట్ చేస్తాను బావ అని ఇంకోసారయితే అడిగాను. అప్పటికి ఖాళీగా ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి మా వారు కూడా ఓకే అన్నారు. అప్పుడే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంతకుముందే పెయింటింగ్ వీడియో అయితే ఒకటి తీసుకున్నాను. సో, ఆ వీడియో అయితే నేను ఫస్ట్ టైమ్ అయితే నా ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి.
అప్పటికి నాకు ఎడిటింగ్ కూడా పెద్దగా ఏం నేర్చుకోలేదు. కొంచెం కొంచెంగా కైన్ మాస్టర్‌లో అప్పుడప్పుడే ఎడిటింగ్ అయితే నేర్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎడిటింగు కైన్ మాస్టర్ యాప్‌లోనే నేర్చుకున్నానండి. కాకపోతే మనకి కైన్ మాస్టర్ ఏంటంటే వాటర్ మార్క్ అనేది పడుతుంది. దానివల్ల వీడియో అయితే చేయాలన్నా, అవతల వాళ్ళు చూడాలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. అందుకు వాటర్ మార్క్ పడుతుందనేసి లేదంటే మనం మంత్లీ మనీ పే చేస్తే మళ్ళీ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. కాకపోతే మనం స్టార్టింగ్ కదా! సో, మనీ అయితే నేనైతే అస్సలెక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదండి. అబద్ధం ఎందుకు. స్టార్టింగ్ కదా! సక్సెస్ రాకముందే ఎందుకులే డబ్బులు ఖర్చు పెట్టడం అని ఏది బెస్టు ఎడిటింగ్ యాప్ అనేదైతే సెర్చ్ చేశాను. సో, అందులో అయితే నాకు వీఎన్ యాప్ అయితే కనిపించింది. వీఎన్ ఎడిటింగ్ యాప్ అనేది మై ఫేవరెట్ అండి. చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాకపోతే దానికేంటంటే కొన్ని వీడియోస్ వరకే లిమిట్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి మనం మనీ పే చేసుకోవాలి. అందుకు చాలామందయితే ఇన్‌షార్ట్ యాప్‌లో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా ఛానెల్ స్టార్ట్ చేసేవాళ్ళుంటే మాత్రం ఇన్‌షార్ట్ ఎడిటింగ్ యాప్‌నే ఎంచుకోండి. ప్రెజెంట్ అయితే నేను లాంగ్ వీడియోస్ వరకైతే ఇన్‌షార్ట్ ఎడిటింగ్ యాప్‌లో అయితే చేసుకుంటున్నానండి. అలానే షార్ట్ వీడియోస్ వరకు వీఎన్ ఎడిటింగ్ యాప్‌లో అయితే చేసుకుంటాను. ఎందుకంటే షార్ట్ వీడియోస్‌కి వీఎన్ ఎడిటింగ్ యాప్ చాలా బెటరు. చాలా బావుంటుంది. క్వాలిటీ కూడా బాగా వస్తుంది. సో, ఇదండి నేను యూజ్ చేసే ఎడిటింగ్ యాప్స్ అయితే. ఇందులోనే నేను మనీ ఏమి ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఎడిటింగ్ అయితే చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసుకుంటాను. సో, ఈ యాప్స్ అయితే నేను యూజ్ చేస్తాను నా వీడియోస్‌కి. ఇకపోతే నెక్స్టొచ్చి నేను వీడియోస్ అనేవి ఎలా తీస్తానైతే చెప్తానండి. ఇప్పటివరకి కూడా నేను నా వీడియోస్‌కి ఎలాంటి ట్రైపాడ్ కానీ, మైక్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఎందుకంటే నాకు ఇంట్లో మా సిస్టర్ ఉంటారు. అలానే మా వారు కూడా ఉన్నారు. సో, వీళ్ళే ఎక్కడికి వెళ్ళినా సరే నాకు వీడియోస్ అయితే తీస్తారు. ఇకపోతే నేను సెల్ఫ్ వీడియోస్ ఎక్కువగా తీసుకుంటాను. ఏమైనా ఫేస్ చూపించేటప్పుడు మాత్రమే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటాను. కానీ కొత్తగా ఎవరైనా అంటే మీకెవరైనా పక్కన సపోర్ట్‌గా ఉంటే మాత్రం పర్వాలేదు. కానీ సపోర్ట్‌గా లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రైపాడ్ అయితే ఒకటి తీసుకోండి. మైక్ అయితే మాక్సిమం మైక్ అవసరం లేదు. ఇప్పటివరకు నా వీడియోస్‌లో నేను ఎందులో కూడా మైక్ అనేదే యూజ్ చేయలేదండి. సెల్ఫ్‌గా అంటే మామూలుగా ఫోన్ దగ్గర పెట్టుకొని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటాను. మామూలుగా ఇలాంటి వ్లాగ్స్ చేసుకునే వాళ్ళకైతే మైక్ అవసరం లేదండి. నన్నడిగితే మాత్రం అనవసరమైన ఖర్చనే చెప్తాను. ఎందుకంటే ఇలా నేరుగా వీడియో తీసేటప్పుడు కూడా వాయిస్ ఇచ్చుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ సెపరేట్‌గా కూడా వాయిస్ ఇవ్వచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదు. ఏమైనా పబ్లిక్‌లో కొంచెం వీడియోస్ తీస్తుంటారు కదండీ! అలాంటి వాళ్ళకి మాత్రమే మైక్ అవసరం. మనకైతే మైక్ అయితే పెద్దగా అవసరం లేదు. అలానే నేను వీడియోస్ తీయడం కానియ్యండి, ఎడిటింగ్ చేయడం కానియ్యండి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వీడియోలు ఎలా అప్‌లోడ్ చేయాలి, ప్రతీది కూడా టెక్ ఛానెల్‌లో చూసే నేర్చుకున్నాను. నాకంటూ పర్సనల్‌గా ఎవరు కూడా సజెషన్స్ అయితే ఏమి ఇయ్యలేదండి ఛానెల్ గురించి. ఇలా చేయండి, అలా చేయండని. ప్రతీదీ కూడా నా ఓన్‌గా నేను ప్రతి ఒక్కటి కూడా టెక్ ఛానెల్‌లో చూసే నేర్చుకున్నాను. ఆ టెక్ ఛానెల్ కూడా మాధురి టెక్ ఛానెల్ అండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఛానెల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే, ఆ ఒక్క ఛానెల్‌ని ఫాలో అయితే సరిపోతుందండి. మీకు అంటే ఛానెల్ స్టార్ట్ చేసిన నుంచి మనీ మీ అకౌంట్‌లో పడినంత వరకు ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. అలానే మనకి ఏ డౌట్ ఉన్నా సరే ఆ సిస్టర్‌కి కామెంట్ చేశామంటే తప్పకుండా రిప్లై ఇస్తారండి. నేను అలానే నాకు తెలియని ప్రతి ఒక్కటి కూడా ఆ సిస్టర్‌కి కామెంట్‌లో అయితే చెప్పేదాన్ని. సో, దానికైతే తను రిప్లై ఇచ్చేవారు. దాన్ని బట్టి నేను నా ఛానల్‌లో కొన్ని మిస్టేక్స్ గానివ్వండి, ప్రతీదీ కూడా సరిచేసుకునేదాన్ని. అలానే ఛానల్‌ని గ్రోత్ చేసుకునేదాన్ని. చాలా టెక్ ఛానెల్స్ ఉన్నాయండి. లేవనైతే చెప్పను. చాలామంది బానే చెప్తారు. కాకపోతే నేను మొదటి నుంచి ఫాలో అయిన టెక్ ఛానెల్ అయితే మాధురి టెక్ ఛానెల్. సో, అందుకు నేను ఈ ఛానెల్ గురించే ప్రత్యేకంగా చెప్పాను. ఎందుకంటే మన ఛానెల్ స్టార్ట్ చేసిన నుంచి ఏదో ఒక టెక్ ఛానెల్‌నే ఫాలో అయితే చాలా మంచిది. అన్నీ చూసామంటే మనకి కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏదైనా ఒక ఛానెల్‌ని ఫాలో అవ్వాలి. అలానే వాళ్ళు మనకి ఏ క్వెషన్ మనం ఏ డౌట్ అడిగినా సరే రిప్లై ఇచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే చాలా వరకు ఛానెల్స్ స్టార్ట్ చేసే వాళ్ళంతా కూడా జీరో నాలెడ్జ్‌తో మాత్రమే స్టార్ట్ చేస్తారండి చాలామంది. నేను కూడా అలానే ఛానెల్ స్టార్ట్ చేశాను. చేసే ముందు అసలు నాకు యూట్యూబ్ గురించి వీడియోస్ చూడటం తప్ప వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయనే విషయం కూడా నాకు తెలీదు. అలాంటిది కొన్ని ఛానెల్స్ నేను డబ్బులు పేమెంట్ వీడియోస్ చూసి నేనైతే ఛానెల్ స్టార్ట్ చేయాలనుకున్నాను. కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకోండి. ఎడిటింగు, థంబ్‌నెయిల్స్ ఇవి ముఖ్యమనమాట వీడియో కల్లా. ఎందుకంటే మనం ఎడిటింగ్ చేసే విధానం బాగుండాలి. అలానే థంబ్‌నెయిల్ బాగుండాలి. ఇంకా మనం వాయిస్ ఓవర్ ఇచ్చే విధానం కూడా బాగుండాలి. ఈ 3 ఉంటే వీడియో చాలా బావుంటుంది. అలానే ఇతరులకు కూడా చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. వీడియో క్వాలిటీ కూడా చూసుకోవాలండి. వీడియో క్వాలిటీ కూడా బాగుండాలి.
స్టార్టింగ్ అయితే నేను ఒక 2, 3 వీడియోస్ అయితే క్వాలిటీ చూసుకునేదాన్ని కాదు. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసేసేదాన్ని. ఆ తర్వాత నేను మా వాళ్ళని కొంతమంది అంటే ఫ్రెండ్స్‌నైతే అడిగాను. క్వాలిటీ ఎలా ఉంది అని. వాళ్ళైతే క్వాలిటీ అంటే అంత మంచిగా కనిపించట్లేదు వీడియో అని అయితే చెప్పారు. ఆ తర్వాత నేను టెక్ ఛానల్ మాధురి సిస్టర్‌కైతే మెసేజ్ చేస్తాను. తను 4కేలో డౌన్‌లోడ్ చేయండి అని చెప్పారు. కానీ నా ఫోనయితే 4కే క్వాలిటీ వీడియోకైతే సపోర్ట్ చేయలేదు. అందుకే నేను నా వీడియోస్ అన్నీ కూడా 2కే క్వాలిటీలోనే అయితే డౌన్‌లోడ్ చేసుకుంటాను. నా ఫోనొచ్చి రియల్‌మీ సి55 అండి. నాకు అప్పట్లో అయితే రూ. 13,000 పడింది ఆ ఫోను. నేను యూట్యూబ్ పర్పస్ మీద అయితే తీసుకోలేదు. కానీ ఎవరైనా యూట్యూబ్ పర్పస్ మీద ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం 128 జీబీ ఉన్నదైతే తీసుకోండి. ఎందుకంటే నాది 64 జీబీ. నాకు వీడియోస్ ఎక్కువ లెంగ్తీ వీడియోస్ అయితే ఏమీ పోస్ట్ చేయడానికి అవ్వదు. స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం మాక్సిమము అంటే ఫోన్‌లో స్పేస్ ఎక్కువగా ఉండాలి. అలా అని ఛానల్ కోసం మాత్రమే కొత్త మొబైల్ అనేది ఏమి అవసరం లేదండి. మన చేతిలో ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్‌నే మనకి అనుకూలంగా మార్చుకొని వీడియోస్ అయితే షూట్ చేసి అప్‌లోడ్ చేసుకోవాలి. నేను క్లౌడ్ డ్రైవ్ అయితే యూజ్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఫోన్‌లో స్పేస్ తక్కువ కాబట్టి ఫోన్‌లో వీడియోస్ తీసి క్లౌడ్ డ్రైవ్‌లో అయితే ఎక్కిస్తాను. అలానే నాకు అవసరమైనప్పుడు కనెక్ట్ చేసుకొని వీడియోస్ ఎడిటింగ్ గాని, వాయిస్ ఓవర్ గాని ఇచ్చుకుంటాను. నా దగ్గర ఏ మొబైల్ ఉందో దాంతోనే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి. కాకపోతే నేను ఒక క్లౌడ్ డ్రైవ్ అయితే యూజ్ చేశాను. ఎందుకంటే నా ఫోన్‌లో స్పేస్ తక్కువ కాబట్టి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం మీ దగ్గర ఉన్న మొబైల్‌తోనే స్టార్ట్ చేయండి. కొత్తగా మొబైల్ ఏమీ తీసుకోకండి. ఒకవేళ స్పేస్ తక్కువగా ఉంటే నాలా ఒక క్లౌడ్ డ్రైవ్ అయితే యూజ్ చేసుకోండి సరిపోతుంది. అలానే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకొకటండి, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళ కంటే ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, మెయిన్ అయితే అవి గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో అన్నారని అక్కడితో మాత్రం ఆగిపోకండి. అక్కడే మనం ఫెయిల్ అయిపోతాం. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది పని పాట లేదా ఎందుకు దండగా టైం వేస్ట్ అని చాలా మాటలాడినోళ్ళున్నారు. అలానే ఇంకొకటేంటంటే పిచ్చిదాన్ని చూసినట్టు కూడా చూసారులెండి. ఎందుకంటే నేను వీడియోస్ అయి తీస్తుంటాను కదా! సో, పద్దాక ఫోన్ పట్టుకుంటానని, వీడియోస్ తీస్తానని. సో, ప్రతి ఒక్కరు కూడా ఆడిన మాటలే అవి. సో, ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్‌లో ఇలాంటివన్నీ వస్తాయి. నేను ఆ మాటలన్నీ పడిన తర్వాతనే ఇప్పుడు ఇలా అయితే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అలా అన్నారని మనం అక్కడే ఆగిపోయామంటే అక్కడే సగం ఫెయిల్ అయిపోతాము. నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినంత వరకు కూడా ఇలాంటివన్నీ కూడా నేను ఫేస్ చేశానండి. ఎప్పుడైతే నాకు మనీ అయితే వచ్చిందని తెలిసిందో ఎవ్వరు అసలు నోరు కూడా ఎత్తలేదు. ఎందుకంటే మన సక్సెస్ వాళ్ళకి తెలియనంత వరకే కదా మనల్ని మాట్లాడేది. ఒక్కసారి మనకి సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరు కూడా నోరెత్తడానికి లేదు. సో, నేను కూడా మీకు అది ఒకటే చెప్తున్నాను. ఎవరో ఏదో అన్నారని అక్కడితో మాత్రం ఆగిపోకండి. అందుకే నేను ముందుగానే మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను. అలానే ఇంకొకటండి, మనం ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఏమి వచ్చేయరు. కొంచెం టైం పడుతుంది. అందుకు చాలా ఓపిక అయితే కావాలి. నాకు అయితే 3 మంత్స్ పట్టిందండి. అలానే కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. కాకపోతే ఓపికగా మన పని మనం వీడియోస్ పెడుతూ ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఛానల్ స్టార్ట్ చేసిన 1 ఇయర్, 1 ½ ఇయర్ వరకు ఖచ్చితంగా చూడండి. అలా అని ఛానల్ స్టార్ట్ చేశాం కదా అని చెప్పి ఉన్న సమయం అంతా కూడా దీనికే కేటాయించకండి. దీన్ని ఒక పార్ట్ టైమ్ జాబ్‌గా మాత్రమే చూసుకోవాలి. ఎందుకంటే సక్సెస్ వస్తుందో రాదో తెలీదు కాబట్టి సమయం అంతా దీని మీదే పెట్టి వృధా చేయకండి. నేనైతే మిషన్ కుడతానండి. అలానే నేను మా వారైతే వ్యవసాయం కూడా చేస్తాము. ఇంటిని చూసుకుంటాను. అలానే మాకు ఇద్దరు పిల్లలు కాబట్టి పిల్లల్ని కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ యూట్యూబ్‌లో ఛానల్ అనేది రన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఛానల్ రన్ చేసేది ఎంతో కొంత మనీ వస్తే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టు మా వారి సంపాదనకి నా సంపాదన కొంచెం తోడైతే మంచిదని. ఎందుకంటే మాకు బ్యాక్ బోన్ అనేది పెద్దగా ఏమి ఉండదు. ఎంత కష్టపడినా నేను మా వారే. సో, అందుకు నేను ఛానల్ మెయిన్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నది ఎంతో కొంత సపోర్ట్‌గా ఉండాలని. అలానే నేను ఛానల్ స్టార్ట్ చేసినట్టు కూడా పెద్దగా ఎవ్వరికీ కూడా తెలీదు. మా చుట్టుపక్కల రిలేటివ్స్‌కి ఎవ్వరికీ కూడా నేనేం చెప్పలేదు. మా మామయ్యలకి కూడా. ఓన్లీ మా బ్రదర్‌కి అలానే సిస్టర్స్‌కి మాత్రమే చెప్పాను. సో, ఎందుకంటే నేనేం చేయాలన్నా సరే మా వారి సపోర్ట్ ఎంత అవసరమో నాకు వాళ్ళ సపోర్ట్ కూడా అంతే అవసరం. సో, అందుకు మా సిస్టర్స్‌కి, బ్రదర్‌కి ఓన్లీ చెప్పాను. సో, మా వారికి ఇంకా అక్కడి నుంచి తర్వాత నేను వీడియోస్ పెట్టిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి చూడటం, ఆ తర్వాత వాళ్ళు నన్నొచ్చి అడిగారే తప్ప ఫస్ట్ అయితే నేను ఎవ్వరికీ చెప్పలేదు.
అలానే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మా వారు కానీ, మా వదిన వాళ్ళ సపోర్ట్ అయితే నాకు చాలా ఉండేది. మా చిన్నొదిన, పెద్దొదిన కూడా నాకు బాగానే సపోర్ట్ చేసేవారు. ఎప్పుడు కూడా ఎందుకు నీకు ఏమిటి మనది అదే మనకిలాంటివి సెట్ అవ్వవు అలా అని ఏమి అనేవారు కాదు. మనం ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే తప్పకుండా మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారనేది మాత్రం పట్టించుకోకండి. మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారనేది మాత్రమే ముఖ్యము. అలానే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మా వారైతే ఒక మాట చెప్పారు. "ఛానలు నువ్వు రన్ చేయడం కాదు, దాని నుంచి నువ్వు ఎలాంటి కామెంట్స్ వచ్చినా సరే తట్టుకోగలగాలి" అన్నారు. అప్పుడు నాకు అది అర్థం అవ్వలేదు. ఎందుకంటే మనకి ఛానల్ ఎంత మంచి కంటెంట్ వీడియో పెట్టినా సరే ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్ అనేది పెడతారు. అది కామను. ఎందుకంటే మనకంటే కొన్ని ఘోరమైన కామెంట్స్ కూడా వస్తుంటాయి చాలా ఛానల్స్‌కి. కానీ ఎవరు కూడా వాటిని పట్టించుకోరు. ఇగ్నోర్ చేసేస్తారు. ఎందుకంటే వాటిని పట్టించుకున్నామంటే బాధ తప్ప ఏమీ ఉండదు. అందుకు నాకైతే పెద్దగా బ్యాడ్ కామెంట్స్ అలాంటివేమీ రాలేదండి. నాకు చాలా వరకు పాజిటివ్‌గానే కామెంట్స్ అయితే వచ్చాయి. అలా అని బ్యాడ్ కామెంట్స్ ఏమీ రాలేవని కాదు. అవి వచ్చినప్పుడు కూడా నేను చాలా బాధపడేదాన్ని. కానీ అప్పటికి నాకు మా వారైతే చెప్తూనే ఉండేవారు. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను, దేన్నైనా తీసుకోగలిగితేనే ఛానల్ స్టార్ట్ చెయ్యి అని. సో, అందుకని నేను ప్రతి కామెంట్‌ని కూడా బ్యాడ్ కామెంట్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేసేసేదాన్ని. మాదొచ్చి ఒక పల్లెటూరు కాబట్టి పల్లెటూరుకి సంబంధించిన వాతావరణం బట్టే నేను వీడియోస్ అయితే చేస్తానండి. అలానే ఇంకొకటేంటంటే మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నాకు ఉన్నంత బడ్జెట్‌లోనే నేను ఎలా సర్దుకుపోతాను, ఎలా అంటే నా సంపాదన అంటే ఖర్చు ఎలా ఉంటుందనే దాని మీద నేను వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే వాటిలో కూడా బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం ఇంకా వాళ్ళ కర్మనే చెప్పుకోవాలి. వాళ్ళకి ఒక ఛానల్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఏదో పెట్టాలని పెడతారు. దానివల్ల ఎంత బాధపడతామో వాళ్ళకి తెలీదు కదా! నా వరకైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెద్దగా ఏమీ రాలేదండి. చాలా వరకు చాలామంది ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నామనే ఎక్కువ కామెంట్స్ అయితే వచ్చేవి. మా చుట్టుపక్కల నన్ను చూసి చాలామంది ఛానల్ స్టార్ట్ చేస్తాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మాటండి. ఎక్కువగా టెక్ ఛానల్స్‌నైతే ఫాలో అవ్వండి. మేమెంత చెప్పినా సరే వాళ్ళు చెప్పినంతగా అయితే ఎవరు చెప్పరు కదా! వాళ్ళు చెప్పినయి మనకి ప్రతీది కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇకపోతే లాస్ట్ నా పేమెంట్ విషయానికొస్తే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 3 మంత్స్‌కైతే నాకు 1,000 సబ్స్క్రైబర్స్ అలానే 4,000 అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. వీటితో పాటుగా నాకు 3 మంత్స్‌కైతే మోనిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయితే అయ్యాను. మోనిటైజేషన్ అంతా కూడా మా వారే చేశారు. దానికైతే నాకు ఎలాంటి సంబంధం లేదు. వీడియోస్ అప్‌లోడ్ చేయడం వరకే నా పని. ఇంకా పేమెంట్ అదంతా కూడా మా వారే హ్యాండిల్ చేసేవారు. మాధురి టెక్ ఛానల్స్‌ని చూసే మా వారైతే మోనిటైజేషన్ మొత్తం కూడా చేశారు. మేము మానిటైజేషన్ చేసిన 13 రోజులండి. అంటే అటు ఇటుగా 2 వారాలకైతే నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది. నేరుగా పోస్ట్ ద్వారా అయితే ఇంటికొచ్చేసింది. అలానే ఇక్కడ ఇంకొకటేంటంటే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి వచ్చే వ్యూస్‌కి మాత్రమే మనీ వస్తాయండి. అంతవరకు మనం ఎన్ని వీడియోస్ పెట్టినా, ఎన్ని వ్యూస్ వచ్చినా సరే వాటికి ఎలాంటి పేమెంట్ కూడా రాదు. ఎప్పుడైతే మానిటైజేషన్ అయ్యి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది మనం సబ్మిట్ చేస్తామో ఆ తర్వాత నుంచి మన వీడియోస్‌కి వచ్చే వ్యూస్ వరకే మనకి మనీ అయితే యాడ్ అవుతుంది. అప్పటి వరకు మనం పెట్టిన వీడియోస్ కానీ అంటే అవర్స్ కానీ లేదంటే సబ్స్క్రైబర్స్ కానీ అన్నీ కూడా మన యూట్యూబ్‌కి ఎలిజిబుల్ అంటే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ కావడానికి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అలానే నాకు మానిటైజేషన్ అయిన 1 మంత్‌కైతే $100 కంప్లీట్ అయ్యాయండి. ఎందుకంటే అప్పుడు కొంచెం నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మనకి 1, 2 వీడియోస్ బాగా పాపులర్ అయ్యాయంటే మిగతా వీడియోస్ అన్నీ కూడా చూస్తారు. సో, ఆ విధంగా నాకైతే కొంచెం బాగానే ఒక్క నెలలోనే నాకు $100 అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ పేమెంట్ అయితే నేను డిసెంబర్‌లో తీసుకున్నానండి. కాకపోతే అప్పుడు మేము వ్యవసాయం పెట్టున్నాం కదా! సో, పంటకి పెట్టుబడిగా అయితే యూజ్ చేసేసాము. అందుకే నేను వీడియో అయితే చేసుకోలేకపోయాను. లేదంటే అప్పుడే ఫస్ట్ పేమెంటు వీడియో అయితే చేసేదాన్ని. సో, అందువల్ల అయితే లేట్ అయింది. అలానే ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. కొన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ అనేది మనకి కొన్ని రూల్స్ అనేవి పెడుతుంది. వాటినైతే మనం తప్పకుండా పాటించి వీడియోస్ తీసుకోవాలి. యూట్యూబ్‌కి వ్యతిరేకంగా వీడియోస్ తీసామంటే మన వీడియోస్ అనేవి ఛానల్ నుంచి రిమూవ్ అయిపోతాయి. సో, నా ఛానల్స్‌లో అయితే ఒక వీడియో అలానే రిమూవ్ అయిపోయిందండి. అంటే చిన్న పిల్లల్ని కొంచెం అగ్గి దగ్గర ఉంచడం అలాంటి వీడియోస్ అయితే ఏమీ పెట్టకూడదు. అవన్నీ కూడా టెక్ ఛానల్స్‌లో సెర్చ్ చేస్తే అన్నీ కూడా వాళ్ళు చెప్తారు క్లారిటీగా. సో, వాటినైతే ఖచ్చితంగా పాటించి మనం వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలి. లేదంటే చాలా ఇష్యూస్ వస్తాయి. ఫైనల్‌గా ఇదే అండి నా యూట్యూబ్ పేమెంట్ అనేది. ఇది సెకండ్ టైమ్ పేమెంటు. ఫస్ట్ టైమ్ పేమెంట్ అయితే చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ టైమ్ పేమెంటు. ఇది సెకండ్ టైమ్ 2 టైమ్స్ అయితే పేమెంట్ తీసుకున్నాను.
పేమెంట్ ఎప్పుడు కూడా మనీని యూట్యూబ్లో నేరుగా చెప్పకూడదంట. సో అందుకు నేనైతే కొంచెం నేను కూడా అలానే. సో దీన్ని బట్టి అయితే చెప్తాను. నేను ఊళ్ళ తల్లిని ఫ్లేవర్ ఉంది కదండి, సో ఈ ఫ్లేవర్ని బట్టి అయితే నేను ఎంత వచ్చింది అనేది చెప్తాను. దాన్ని బట్టి మీరు లెక్క పెట్టుకోండి. ఫస్ట్ పేమెంట్ అయితే ఇది దీని ధర 1000 రూపాయలు అనుకోండి. ఇలాంటివి నేను 11 కొనగలను. అది నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్. అలానే సెకండ్ పేమెంట్ అంటే ఇప్పుడు ఈ పేమెంట్ వచ్చేసి దీని ధర 1000 రూపాయలు అనుకోండి. ఇలాంటివి నేను 10 కొనగలను. సో ఇది నా సెకండ్ యూట్యూబ్ పేమెంట్ అనమాట. సో ఫైనల్గా ఇది నా కష్టార్జితం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వీడియో పెట్టడం అంటే సాధారణం ఏం కాదు, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అటువంటిది ఒక చిన్న మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినా సరే నన్ను మీరు బాగానే సపోర్ట్ చేశారు. అలానే ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ మంచిగా అయితే నేను కూడా మనీ ఏం చేసుకుంటా, అలానే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేస్తాను. సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ. సో ఈ మనీతో అయితే నేను ఏదో ఒక వస్తువు మ్యాక్సిమం కొనడానికి అయితే ప్రయత్నిస్తాను. లేదంటే కొంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతానండి. సో ఫైనల్గా ఇదండి. అలానే మనీని కామెంట్లో అయితే పెట్టకండి, ఎందుకంటే కామెంట్లో చూసేవాళ్ళు వీడియో చూడరంట. సో అందుకు కామెంట్లో అయితే పెట్టకుండా మీరే లెక్క పెట్టుకోండి. అలానే నా జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కూడా తెలియచేయండి. ఎందుకంటే ఇది నేను ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నానంటే ఇప్పటికీ కూడా అసలు ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అంటే ఏమీ తెలియనట్టు పల్లెటూరులో ఉంటున్నాను కదా, సో ఏమీ తెలియనట్టు ఉంటారని చాలామంది అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా చాలా ఫేస్ చేశాను, ప్రాబ్లమ్స్ కూడా. సో అన్నీ ఫేస్ చేసి ఫైనల్గా అయితే మనీ వచ్చిందంటే ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చినట్టే. ఎవరు ఏమన్నా సరే మనం ఎప్పుడైతే మనీ సంపాదిస్తున్నామో అప్పటి వరకు అందరూ కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఫైనల్గా మనీ చేతికి వచ్చిన తర్వాత ఒక్కరు కూడా నోరెత్తరండి. ఇది నేను బల్లగుద్దినట్టు చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా అలాంటివి చాలా ఫేస్ చేశాను కదా. సో ఫైనల్గా ఇది అండి నా యూట్యూబ్ జర్నీ. అంటే కాకపోతే కొంచెం వీడియో బాగా లెంగ్త్ ఎక్కువ పెట్టేశాను కదా, ఏమనుకోకండి. ఎందుకంటే ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఛానల్ గురించి. సో అందువల్ల కొంచెం లెంగ్త్ అయితే ఎక్కువైంది. అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా కొంచెం అవగాహన అనేది ఉండాలి కదా. సో అందువల్ల అయితే కొంచెం లెంగ్త్ అయితే ఎక్కువైంది. నాకు తెలిసినంత వరకు ఛానల్ గురించి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్లో తెలియచేయండి, నేను దానికి ఆన్సర్ అయితే ఇస్తాను. అలానే మీలో చాలామంది నన్ను ఒక సిస్టర్గా, కూతురుగా చాలా ప్రేమగా అభిమానించారండి. అందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరిచ్చే సపోర్ట్తోనే నేను ఇప్పుడు ఇది సాధించగలిగాను. డబ్బులు సంపాదిస్తున్నానంటే దానికి కారణం మీరిచ్చే ప్రోత్సాహం, సపోర్టేనండి. నన్ను ఎంతో ప్రేమగా అభిమానించిన మీ అందరికీ మాత్రం చాలా చాలా ధన్యవాదాలండి. అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.